శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వాలను కూడా 319 అధ్యాయాలు పూర్తి చేసాం. 320వ అధ్యాయంలోని 84వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 85వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షం తారామందిలంకా భయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇచ్ఛాద్వేష భవైర్దుఃఖై ప్రకర్షో యత్ర జాయతే తత్ర యా నృపతే వృత్తి తత్ప్రయోజన విష్యతే. కోరిక వల్ల కానీ లేదా ద్వేషం వల్ల కానీ కలిగే దుఃఖాల్లో ఏదో ఒకదానికి ప్రాధాన్యం కలిగినప్పుడు అక్కడ ఏర్పడే బుద్ధి, ఆ బుద్ధి యొక్క వృత్తిని ప్రయోజనం అంటారు. తాన్యే తాని యథోక్తాని సూక్ష్మాదీని జనాధిప ఏకార్థ సమవేతాని వాక్యం మమ విశామయ నిశామయ. రాజా, వెనక చెప్పిన సూక్ష్మత మొదలైన గుణాలు ఒక వాక్యంలోని అర్థంలో సమ్మిళితమై ఉండటాన్ని చెప్తాను విను. ఉపేతార్థమ భిన్నార్థం న్యాయవృత్తం నాధికం నాశ్లక్ష్ణం నచ సందిగ్ధం వక్షామి పరమం తతః. సార్థకమైనది, అర్థభేదం లేనిది, న్యాయసంగతమైనది, అవసరమైన దానికన్నా అధికంగానిది, కన్న కటువుగా లేనిది, సందేహాస్పదమైన పదాలు లేనిది, సర్వోత్తమమైన వాక్యాన్ని చెప్తా విను. ఎవరు చెప్తున్నారు ఇదంతా? జనక మహారాజు సులభ అనే యోగినితో చెప్తున్నాడు. ఆ యోగిని తన యోగ శక్తితోటి జనకుల్లో ప్రవేశించింది. లోపల ఉన్న ఆ సులభతోటి ఈయన చెప్తున్నాడు ఇదంతా కూడా, ఈ వేదాంత వాక్యాలన్నీ. నా గుర్పక్షర సంయుక్తం పరాముఖ సుకన్నచ నానృతం న త్రివర్గేణ విరుద్ధం నాప్య సంస్కృతం. నేను చెప్పేదానిలో గురువక్షరాలు పరుషాక్షరాల సంయోగం ఉండదు. దానిలో మృదువైన అందమైన పదాలు ఉండవు. మృదువైన అందమైన పదాలే ఉంటాయి. అంటే గురువక్షరాలు అంటే చాలా పొడుగా పెద్ద పెద్ద అక్షరాలు ఏ ఉండవు. అలానే పరుషమైన మాటలు కూడా ఉండవు. చాలా మృదువుగా అందమైన అక్షరాలే ఉంటాయి. అది కడముఖం పెట్టిన వ్యక్తులకు తృప్తికరంగా ఉండదు. అది అసత్యం కాదు, ధర్మార్థ కామాలకు విరుద్ధం కాదు, సంస్కార రహితం కాదు. అంటే సంస్కారంతో కూడిన పదాలే నేను చెప్తాను. నేను నన్యూనం కష్ట శబ్దం వా విక్రమాభిహితం నశేషమనుకల్పేన నిష్కారణమహేతుకం. దానిలో న్యూనపదత్వం అనే దోషం ఉండదు, కష్టదాయక శబ్దాలు ఉండవు, క్రమరహితమైన ఉచ్చారణ ఉండదు. దానిలోనికి పదాల అధ్యాహారం కానీ లక్షణావసరం కానీ ఉండదు. అది నిష్ప్రయోజనం కాదు, యుక్తిరహితం కాదు. కామాత్ క్రోధాత్ భయాల్లోభాత్ దైన్యాచ్చానార్యకాత్ తథా ప్రీతో అనుక్రోశతో మానాత్ నభక్షామి కథంజనాం. నేను కామంతో కానీ, కోపంతో కానీ, భయంతో కానీ, లోభంతో కానీ, దైన్యంతో కానీ, అనర్థంతో కానీ, దయతో కానీ, అభిమానంతో కానీ ఏ మాట చెప్పను. వక్త శ్రోత చ వాక్యం చ యథాత్వవికలం నృప సమమేతి వివక్షాయాం తదా శోర్ధ
ప్రకాశతే. రాజా, ఒక విషయం చెప్పవాలని అనుకున్నప్పుడు చెప్పేవాడు, వినేవాడు, చెప్పేది అని మూడు వైకల్యం లేకుండా సమానంగా ఉన్నప్పుడు చెప్పేవాని మాట వినేవాడికి తెలుస్తుంది. జనకుడు చెప్పడం అయిపోయింది, సులభ అని ఆమె చెప్తుంది సమాధానాలు అన్నమాట. ఓ రాజా, వక్తవ్యేతు యదా వక్త శ్రోతారమవమన్యవై స్వార్థమాహ ప్రార్థం తదా వాక్యం నరోహతి. ఒక వాక్యం చెప్పేటప్పుడు వక్త వినేవాణ్ణి ధిక్కరించి ఇంకొకరికి చెప్పేటప్పుడు ఆ వాక్యం శ్రోత మనస్సులో ప్రవేశించదు. అతయ స్వార్థముత్సృజ్య పరార్థం ప్రాహమానవ విశంక జాయతే తస్మిన్ వాక్యం తదపి దోషవత్. ఒక మనుషుడు స్వార్థాన్ని వదిలి ఇతరులకు ఏవైనా చెప్తే అప్పుడు చెప్పేవాడి మీద వినేవాడికి సందేహం కలుగుతుంది. కాబట్టి ఆ వాక్యం కూడా దోషయుక్తమే అవుతుంది. యస్తు వక్త ద్వయోరర్థం అవిరుద్ధం ప్రభాషతే శ్రోతృశ్చైవ ఆత్మనశ్చైవ సభక్త నేతరో నృప. అని రాజా, వక్త తనకు శ్రోతకు ఇద్దరికీ విరుద్ధం కాని విషయాన్ని చెప్తే అతడే సరైన వక్త అవుతారు. తదర్థవదినం వాక్యం ఉపేతం వాక్య సంపద అభిక్షప్తమనా రాజన్ ఏకాగ్ర శ్రోతుమర్హసి. కాబట్టి రాజా, నీవు స్థిరమైన మనస్సుతో ఏకాగ్రంగా వాక్య సంపదతో సమన్వితమై అర్థవంతమైన దాన్ని విను. కాశికస్య కుతశ్చేతి త్వయాహమభిచోదిత తత్రోత్తరమిదం వాక్యం రాజన్యేకమనా శృణు. నువ్వెవరు, ఎవరి దానివి, ఎక్కడి దానివి చెప్పమని నువ్వు అడిగావు రాజా. దానికి నేను చెప్పే సమాధానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో విను. యథా జతుచకాస్తంచ పాంసవశ్చోద బిందవ సంశ్లిష్టాని తథా రాజన్ ప్రాణ్యామిహ సంభవ. కర్రతో లక్క, దుమ్ము, నీటి బిందువులు కలిసి ఏకమైనట్టు ఈ జగత్తులో జీవుల జన్మ అనేక తత్వాల కలయికతో జరుగుతుంది. శబ్ద స్పర్శో రసో రూపం గంధ పంచేంద్రియేణేచ పంచ ఇంద్రియాణి చ పృథగాత్మానాత్మానం సంశ్లిష్టా చతుకాష్టవత్ నైచేషాం చోదనా కాచిత్ అస్తి చేషే. వినిశ్చయ శబ్ద స్పర్శ రూపరస గంధాలనే ఐదు జ్ఞానేంద్రియాలు ఆత్మ కంటే భిన్నమైన కర్రకు అతుక్కొని ఉన్న లక్కలాగా ఆత్మతో కలిసి ఉన్నాయి. కానీ వీళ్ళలో స్వతంత్రంగా ఎలాంటి ప్రేరణ శక్తి లేదు అని విద్వాంసులు నిశ్చయించారు. ఏకైకస్యాహ విజ్ఞానం నాస్యా ఆత్మని తథా పరేణ వేద చక్షుష్వం శ్రోత్వన్నాత్మ నివర్తతే. వీటిలో ఏ ఒక్క ఇంద్రియానికి స్వజ్ఞానం కానీ ఇతరేంద్రియ జ్ఞానం కానీ లేదు. నేత్రానికి నేత్రత్వ జ్ఞానం లేదు. ఇలానే చెవులకు కూడా స్వవిషయ జ్ఞానం లేదు. తథై వ్యభిచారాన్ని నవర్తంతే పరస్పరం ప్రశ్లిష్టం చ న జానంతి యథాపై ఇవపాంసవ. ఇలాగే ఆ ఇంద్రియాలు విషయాలు పరస్పరం కలిసి కూడా తమ కలయిక తెలుసుకోలేవు. నీళ్లు దుమ్ము కలిసి కూడా తమ కలయిక తాము తెలుసుకోలేవు. బాహ్యానన్యానపేక్షంతే గుణాంతానపి మే శృణు రూపం చక్షు ప్రకాశస్య దర్శనే. ఏతవస్త్రయ శరీరంలో ఉండే ఇంద్రియాలు గంధాది విషయాలను ప్రత్యక్షంగా అనుభవించేటప్పుడు బాహ్యాలైన ఇతర గుణాలను అపేక్షిస్తాయి. వాటిని విను. రూపం, కన్ను, వెలుగు అనే ఈ మూడు ఏ వస్తువునైనా ప్రత్యక్షంగా చూడటానికి హేతువులు. యథైవాత్ర తథాన్యేషు జ్ఞానేషు హేతవః ఆజ్ఞానజ్ఞేయాంతరే తస్మిన్ మనోనామో పరో గుణః విచారతి ఏనాయం నిశ్చయే సాధ్వసాధుని. వీటి వల్లనే ఇంకా ఇతరాల తెలివి తెలుసుకోదగిన వారిలో కూడా మూడేసి హేతువులు ఉంటాయని గ్రహించు. జ్ఞానజ్ఞేయ విషయాల మధ్య జ్ఞానేంద్రియాల కన్నా ఇతరమైన మనస్సు అనే ఇంకో గుణం కూడా ఉంటుంది. దానివల్లనే ఈ జీవాత్మ ఏ విషయంలోనైనా మంచి చెడులను నిశ్చయించుకోవాలని ఆలోచిస్తుంది. ద్వాదశస్త్ర
ద్వాదశ స్వరం ద్వాదశ స్వరస్తత్ర బుద్ధిర్నామ గుణ స్మృత ఏన సంశయపూర్వేషు బోధవ్యేషు వ్యవస్థతి. అక్కడే బుద్ధి అనే 12వ గుణం ఉంది. దానివల్ల ఏదైనా తెలుసుకోవాల్సిన ఒక విషయంలో మానవుడికి సందేహం కలిగితే వస్తే ఒక నిశ్చయానికి రాగలుగుతాడు. అథ ద్వాదశకే తస్మిన్ సత్వం నామ పరగుణ మహాసత్వో అల్పసత్వో నా జంతుర్యే నాను తీయతే. 12వదైన బుద్ధిలో సత్వం అనే 13వ గుణం ఉంది. దానివల్ల మహాసత్వము అల్పసత్వం అయిన ప్రాణిని అనుమానించ వీలవుతుంది. అహం కర్తేతి చాప్యన్య గుణస్తత్ర చతుర్దశ మమాయమితి నాయాం మన్యతే న మమేతి చ. సత్వంలో నేను కర్తను అనే అభిమానంతో కూడిన అహంకారం అనే 14వ గుణం ఉన్నది. దానివల్ల జీవాత్మ ఈ వస్తువు నాది, ఇది నాది కాదు అని భావిస్తుంది. కృష్ణార్పణమస్తు. రేపు మనం 107వ శ్లోకం కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.